బుచ్చిరెడ్డిపాలెం మండలం మునిలపూడి పంచాయతీలోని రెడ్డిపాలెం గ్రామం ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకి సహారా ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు యాజ్దాని ఆధ్వర్యంలో విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి రత్నం పాల్గొని విద్యార్థులకి విద్యా సామగ్రి పంపిణీ చేశారు. దాతల సహకారంతో యాజ్దాని చేస్తున్న సేవల్ని విద్యార్థులకి వివరించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రత్నం మాట్లాడుతూ నిరుపేదలు ఉన్నత విద్యని అభ్యసించాలనే ఉద్దేశంతో యాజ్దాని దాతల సహకారంతో విద్యార్థులకి విద్యా సామాగ్రిని పంపిణీ చేస్తున్నారన్నారు. బుచ్చి మండలంలోనే కాకుండా ఇతర మండలాల్లో కూడా నిరుపేదలు ఎక్కడున్నారో గుర్తించి వారికి విద్యా సామాగ్రి పంపిణీ చేసిన రోజులు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. నిరుపేదల్ని గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు. ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు గిరిజా కుమారి, ఉపాధ్యాయులు వేణుగోపాల్, సొసైటీ సభ్యులు రహమతుల్లా, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం. మన యజ్దాని గారు సహారా ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున మన రెడ్డిపాలెం గ్రామంలోని 1-5 తరగతి పిల్లలకి కావాల్సినటువంటి స్టేషనరీ, నోట్బుక్స్ కానీ, పెన్సిల్ కానీ, పెన్నులు కానివ్వండి, ఎరేజర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ సొసైటీ తరఫున ఇవ్వడం చాలా గొప్ప విషయం. వీరు ఇదొకటే కాదు, ఎక్కడైతే పేద పిల్లలు ఉన్నారో ఆ పాఠశాల అంటిల్లో కూడా ఆయన డోనర్స్ని కానీ ఆయన తరఫున ఆయన ఇబ్బందులు ఆయన పడి చాలా చక్కగా పేద పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ వెనుకబడతానో ఎక్కడుంది ఆర్థికంగా, అటువంటి పాఠశాలను ఎన్నుకొని ఆ పాఠశాల పిల్లలకి ఇవ్వటం అనేది చాలా సంతోషకరం. వీరు గతంలో కూడా మన మండలం కాకుండా నేను 2010లో తరుణవాళ్ళు ఉంటే సంగమండలం తరుణవాళ్ళు ఉంటే అక్కడ కూడా దాదాపు ఆ పాఠశాల హై స్కూల్కి యూనిఫామ్స్ కూడా ఇచ్చారు. అప్పట్లో యూనిఫామ్స్ ఎక్కడ లేని పరిస్థితుల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన నాకు బాగా పరిచయం. అన్ని చోట్ల కూడా తన ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ పేద పిల్లలకి ఏదో ఒక రూపంలో సహాయం చేయాలి, చదువుకునే పిల్లలకైతేనే అది కరెక్ట్ అయినటువంటి విధానం అని చెప్పి ఆయన చదువుకునే పిల్లలకు సహాయం చేసేదానికి ఈ విధంగా ముందుకు రావడం అనేది చాలా సంతోషకరం. ఆయన ఇదే విధంగా ఆయన ఉన్నంతకాలం ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించాలని భగవంతుడు ఆ విధంగా వారికి ఆ రూపంలో మంచి ఆరోగ్యము మరియు ఆయుష్ కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఈ పాఠశాలకు వచ్చి ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.